తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. వాక్యం సెలవిస్తుంది, హృదయములో పాపము ఉండి మనం ఎన్ని ఉపవాసాలు ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థనలు దేవుడు వినడు అని వాక్యం సెలవిస్తుంది. అనేక సార్లు మన జీవితాలలో ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, లేదా ఎందుకు ఆలస్యం అవుతుంది అని మనం అనుకుంటాం. ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ ఆ పాపమును విడిచిపెట్టకుండా మనము ప్రార్థనలు చేసిన ఎడల ఆ ప్రార్థనలను దేవుడు ఆలకించడు. రక్షింపనేరక ఆయన హస్తము కురచగా లేదు, విననేరక ఆయన చెవులు మందముగా లేవు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన రక్షించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కానీ హృదయములో పాపము ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 అలాగే 15 వచనాలను మనము చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాం. ఆయన చిత్తానుసారముగా ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితముగా మీ ప్రార్థనలను నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. కానీ పాపము మనం విడిచిపెట్టినప్పుడే, అది ఏ పాపమైనా సరే అది విడిచిపెట్టినప్పుడే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. యోహాను సువార్తలో మనము చూచినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు కూడా మరి ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఏదైనా తోటలో మనము చూచినప్పుడు ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునడని చెప్పడం మనము చూస్తాం. ఆది నుంచి దేవుడు మానవులు ఫలింపులోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మరి ఆయన మన ప్రార్థనలు అంగీకరించి దేవుడు. కానీ అది మనము పాపము ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రార్థన చేస్తామో దేవుడు ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఉదయకాల సమయమున దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన ఇంకా అంగీకరించబడడం లేదంటే నీవు నీ హృదయంలో ఉన్న పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనలు అంగీకరించి ఆయనను దీవించి ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. ఇది వాక్యాన్ని దేవుడు మీ హృదయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఉదయకాల సమయమున తండ్రి దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ఎంతోమంది తండ్రి అయ్యో మా ప్రార్థనలు ఇంకా నెరవేరడం లేదు, ఆలకించబడడం లేదు అని అనుకునిచున్నారు. కానీ పాపం ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు అంగీకరిస్తారని తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.